అందరికీ గుడ్ ఈవినింగ్. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీగా ఉన్న ఒక షెఫ్ అసోసియేషన్ ఈరోజు చాటగా అంటే షెఫ్ అసోసియేషన్ తెలంగాణ ఆంధ్ర విస్తరింపచేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం. ఐఫోన్ ఏ విధంగా అప్డేట్ అవుతుందో ఎవ్రీ ఇయర్, అదేవిధంగా చాటా కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఈ స్థాయికి వచ్చింది. అందరూ షెఫ్ల కృషితో ఆహారమే ఆరోగ్యం అంటుంది పాకశాస్త్రం. కాబట్టి షెఫ్లందరూ కూడా ఒక నెట్వర్కింగ్తో ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న ఒక సంకల్పంతో గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి వేదాలు చెప్తున్నట్టుగా అందరినీ కూడా కనెక్టివిటీ చేస్తూ సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరూ కూడా లర్నింగ్ అవుతూ కొత్త రెసిపీలను శ్రీకారం చుడుతూ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మనం అందరం కూడా ఈ విధంగా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు దీపార్క్ హోటల్లో ఈ కార్యక్రమం చేయడానికి అందరూ విచ్చేసిన షెఫ్లందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. క్యాటా ఫ్యూచర్ ఏంటంటే మేము రీజనల్గా ప్రతి ఊరికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. అంటే చాలామంది కూడా అవేర్నెస్ లేదు ఫీల్డ్కి. సో ఈ ఫీల్డ్ గురించి తెలిసి వాడు ఈ ఫీల్డ్కి వచ్చేస్తే దీంట్లో ఉన్న ఛాన్సెస్ ఏంటి, జాబ్స్ ఎలా ఉంటాయి, ఆ జాబ్లు ఏ ప్లేసెస్లలో వాళ్ళు చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా ఉంటుంది, అలాగే ఈ జాబ్ చేయడం వల్ల ఇన్కమ్ సోర్స్ ఎంత బాగా వాళ్ళది పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఒకవేళ తెలిసే విధంగా మేము వాళ్ళకి పేరెంట్స్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి అక్కడ వరకు మేము రీచ్ కాగలిగితే వాళ్ళు ఈ ఫీల్డ్కి వస్తారు. ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఇప్పుడు వరల్డ్లో ఉందంటే హాస్పిటాలిటీ ఫీల్డ్. సో మాది నేనేంటంటే ఇక్కడ మా షెఫ్స్ అసోసియేషన్ ఈ గ్యాదరింగ్ ఏంటి అంటే మా కమ్యూనిటీలో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. షెఫ్స్ అంటే చాలామందికి ఏంటంటే మేము జీవితంలో అసలు వెకేషన్స్ ఇవన్నీ మర్చిపోయి మీరందరూ బాగా ఎంజాయ్ చేసి మంచి ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు ఆ కిచెన్లో పనిచేసే బాగా కష్టపడేవాళ్ళం మేము. సో కానీ అలా కష్టపడే వాళ్ళకి ఏంటంటే కాన్స్టెంట్గా చక్కగా నవ్వుతూ ఉండాలి. సో అదే నేనేంటంటే అందరినీ నవ్విస్తూ చక్కగా మేము కూడా నవ్వుతూ ఉండాలని. సో ఈరోజు ఒక షెఫ్స్ గ్యాదరింగ్ మా కమ్యూనిటీ ఆఫ్ షెఫ్స్ అందరం వైట్ షెఫ్ కోట్లు వేసుకొని డాక్టర్ల కంటే ఎక్కువగా మీ హెల్త్ గురించి ఆలోచించి ఈ మధ్య ముఖ్యంగా ఏంటంటే మంచి ఫుడ్ మీ అందరికి వడ్డించాలని కష్టపడుతుంటాం. హలో అండి, నా పేరు షెఫ్ గౌతమ్. నేను కేటా అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ని. ఆల్సో నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కల్నరీ ఆర్ట్స్కి నేను ప్రిన్సిపల్ని. మా హోల్ ఎయిమ్ ఆఫ్ దిస్ అసోసియేషన్ ఏంటంటే యంగర్ జనరేషన్ని ఈ ఇండస్ట్రీ గురించి ఈ ఫీల్డ్ గురించి ఏంటో మాకు చెప్పాలని. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చాలా ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్స్ నేర్పించేది. సో మేమేం చేస్తున్నామంటే ఆ ఇన్స్టిట్యూట్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్లాలని మా ప్రయత్నం. అంతేకాక ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా పాత ఇండస్ట్రీ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక వీ కెన్ సే 200 years ఓల్డ్ స్ట్రీమ్ లైన్ అయిన ఇండస్ట్రీ. అంతేకాక దీంట్లో రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. సో ఆ యొక్క ఇండస్ట్రీని మనం యంగర్ జనరేషన్కి ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళని కాస్త బాగా ఎంకరేజ్ చేయాలని మా తాపత్రయం.